హలో అండి అందరికీ. ఈ వీడియో ఏంటి అంటే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం అయితే చేస్తున్నాననమాట. బిగినర్స్‌కి స్టిచ్చింగ్ కొంచెం కుడుతున్నప్పుడు థ్రెడ్ లోపల ఇరుక్కుపోయి కుట్టు సరిగ్గా పడకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదండీ! అలాంటి వారి కోసమే ఈ వీడియో అనమాట. కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎవరిమైనా సరే వీల్‌ని వెనక్కి ముందుకి తిప్పటం వల్ల అయినా సరే థ్రెడ్ ఎక్కువగా ఇందులో ఇరుక్కుపోతూ ఉంటుంది. అప్పుడు మీరు కంగారు పడిపోయి మిషన్‌ని రిపేర్‌కి తీసుకెళ్ళవసరం లేదండి. నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపించానో అలా రిపేర్ చేసుకుంటే మళ్ళీ మీకు యాజ్ ఇట్ ఈస్‌గా కుట్టు అనేది పడుతుందనమాట. ఫస్ట్ అయితే మిషన్‌ని నేను ఎలా అయితే వీడియోలో చూపించానో అలా కిందకి దించుకొని పెట్టుకోండి. కింద బాబిన్ కేస్ ఉంది కదా! బాబిన్ కేస్‌ని ఓపెన్ చేసుకోండి. ఆ పక్కన 2 స్క్రూలు ఉన్నాయి కదా! 2 స్క్రూలని విప్పితే కేస్ అనేది మనకి వచ్చేస్తుందనమాట. ఇప్పుడు బాబిన్ కేస్ కిందన ఒక పెద్ద స్క్రూ కనిపిస్తుంది కదా! దాన్ని కూడా విప్పేసుకుంటే మనకి లోపల ఎక్కడైనా థ్రెడ్ ఇరుక్కుపోతే కనిపిస్తూ ఉంటుందనమాట. ఆ థ్రెడ్‌ని గనక మనం రిమూవ్ చేసేస్తే మనకి ఇంకా ఎక్కడ కూడా కుట్టు అనేది పోసుకుట్లా పడడం అలా ఏమీ జరగదండి. ఇవి బిగించేటప్పుడు కూడా మీరు సరిగ్గా బిగించుకోకపోతే మళ్ళీ మీకు పోసుకుట్లా వచ్చేయడం, కుడుతూ ఉంటే దారం పదే పదే తెగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవేవి జరగకుండా ఉండాలంటే మీరు ఇది విప్పేటప్పుడు మీకు కన్‌ఫ్యూజన్‌గా అనిపిస్తే కొత్తవారైతే కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గానే ఉంటుందండి. అలాంటి వారేంటి అంటే మీ ఫోన్‌లో ఒక ఫోటో అయినా, వీడియో అయినా తీసుకోండి మీరు ఓపెన్ చేసేటప్పుడు. మళ్ళీ అది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే మీరు బిగించేయటానికి మీకు పనికొస్తుందనమాట. మనం లోపల ఉన్న థ్రెడ్‌ని తీసేసుకొని కొద్దిగా ధూళది పట్టుతుంది కదండీ! అదంతా కూడా నీట్‌గా తుడిచేసుకున్నాను నేనైతే. ఇప్పుడైతే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా అయితే ముందు నేను విప్పేసుకున్నానో అలాగే మళ్ళీ స్క్రూలు ఎక్కడివి అక్కడ ఫిట్ చేసేసుకున్నాననమాట. ఫిట్ చేసేసుకొని ఇంక బాబిన్ కేస్‌ని ఈ 2 స్క్రూలతో టైట్‌గా బిగించేసుకుంటే మళ్ళీ మనం ముందు ఎలా అయితే పడ్డదో మళ్ళీ ఇప్పుడు అలాగే నీట్‌గా కుట్టు అనేది పడుతుందండి. మీరు ఇక్కడ బిగించడంలో కూడా ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా కుట్టు లాగినట్టు అలా వస్తుందనమాట. అందుకనేసి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. 1, 2 సార్లు చేస్తే ఆటోమేటిక్‌గా అర్థమైపోతుందండి. బిగినర్స్ ఏంటి అంటే చిన్న చిన్న విషయానికి కూడా మిషన్ పాడైపోయిందేమో అని కంగారు పడుతూ ఉంటారు కదా! అలాంటి వారైతే ఈ వీడియో చూస్తూ మీ మిషన్‌ని మీరే రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మిషన్‌కి నీడిల్‌ని ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూడండి. నీడిల్‌కి ఎప్పుడు కూడా ఒకవైపు అయితే నీడిల్ ఏ సైజ్ నీడిల్ అని నేమ్స్ ఉంటాయి. ఇంకో వైపు అయితే ప్లెయిన్‌గా ఉంటుంది. ఇక్కడ వీడియోలో ఒక స్క్రూ కనిపిస్తుంది కదా! ఆ స్క్రూని లూజ్ చేసుకొని నీడిల్‌ని అయితే పైకి పెట్టుకొని స్క్రూని టైట్‌గా తిప్పేసుకోవడమే. ఈ నీడిల్‌ని ఎలా పెట్టుకోవాలి అంటే నేమ్స్ ఉన్న వైపు మన వైపు పెట్టుకోవాలండి. ప్లెయిన్‌గా ఉన్నది ఏంటి అంటే స్క్రూ వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది బాగా వస్తుందనమాట. టైట్‌గా ఫిట్ చేసేసుకుంటే మనకి కుట్టు కూడా నీట్‌గా పడిపోతుందనమాట. ఎవరైనా కొత్తవారైతే మిషన్ పాడైపోయింది అని గాబరా పడకుండా ఇలా సింపుల్ టిప్స్‌తో ఇంట్లోనే బాగు చేసేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.